నీ చెల్లెలి కాపురం ఇలా కుప్పకూలిపోతూ ఉంటే నువ్వు చూస్తూ ఊరుకుంటావా? నీ భార్యని ఆ మాత్రం ఒప్పించలేవా? వెళ్ళు కేదార్ వెళ్ళు, జగదాత్రిని కేసు వాపస్ తీసుకోమని వెళ్ళి ఒప్పించు అని వైజయంతి చెప్తే, అవును వెళ్ళు కేదార్, ఇంకా నువ్వు ఈ పని కూడా చేయకపోతే ఒక అన్నగా నువ్వు ఎందుకు అని నిషి కూడా అంటుంది. దాత్రి గదిలోకి వెళ్ళి కూర్చొని బాధపడుతూ ఉంటే అప్పుడే కేదార్ అక్కడికి వస్తాడు. దాత్రి, ఇది నీ 20 ఏండ్ల కష్టం అని నాకు తెలుసు దాత్రి అని కేదార్ మాట్లాడుతూ ఉంటే, నన్ను కేసు వాపస్ తీసుకోమని కన్విన్స్ చేయటానికి వచ్చావా కేదార్ అని దాత్రి నిలదీస్తూ ఉంటుంది. అయినా కూడా నేను కేసు వాపస్ తీసుకోను అని దాత్రి చెప్తుంది. దాత్రి వెళ్లి కిటికీ దగ్గర నిలబడి ఉంటే అప్పుడే కేదార్ దాత్రి చేతుల్ని పట్టుకొని, చూడు దాత్రి, ఇవి నీ 20 ఏండ్ల కష్టం. నేను నీ సంతోషాన్ని అడుగుతున్నానని తెలిసి కూడా నేను ఇలా అడుగుతున్నాను. ఏమీ అనుకోకు దాత్రి, ప్లీజ్ కేసు వాపస్ తీసుకో దాత్రి, ప్లీజ్ దాత్రి అని కేదార్ చేతులు పట్టుకొని దాత్రిని బతిమలాడుతూ ఉంటాడు. కానీ మాధురి జీవితం నిలబడాలంటే ఇప్పుడు నువ్వు కేసు వాపస్ తీసుకోవాలి దాత్రి, అందుకే ఇలా అడుగుతున్నాను ప్లీజ్ అని చేతులు పట్టుకొని బతిమలాడుతూ ఉంటే ఇక దాత్రి తన చేతుల్ని వెనక్కి తీసుకుని, సారీ కేదార్, నేనైతే కేసు వాపస్ తీసుకోలేను అని తన నిర్ణయాన్ని కరాఖండిగా చెప్పేస్తుంది. దాంతో కేదార్ చాలా బాధపడుతూ చూస్తూ ఉంటాడు. తర్వాత మాధురి, ఇక నా జీవితం ఇంతే నాశనం అయిపోయింది, నన్ను ఎప్పటికీ కూడా అక్కడికి రానివ్వరు అని అక్కడున్న కత్తి తీసుకొని చేయి కట్ చేసుకోవటానికి సూసైడ్ అటెంప్ట్ చేసుకుంటూ ఉంటుంది. వెంటనే అక్కడే ఉన్న కౌశికి, వైజయంతి, నిషి అందరూ కూడా ఆగు మాధురి అని అడ్డుకుంటూ ఉంటారు. ఇక్కడేమో కేదార్ కేసు వాపస్ తీసుకోమంటే దాత్రి వాపస్ తీసుకోదు. మరేమో మాధురి ఏమో అలా ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటూ ఉంటుంది. మరి కేదార్ జగదాత్రికి మనస్పర్ధాలు స్టార్ట్ అయిపోతాయా అన్నది రానున్న ఎపిసోడ్ లో తెలుసుకుందాం.